కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని మండిపడ్డారు. కేసీఆర్కు నోటీసులను వ్యతిరేకిస్తూ జూన్ 4న మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ కుట్రలను బయట పెడతామని కవిత తెలిపారు. తాము పనిచేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని, కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్ళ లాంటివని కవిత తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ రాజేశ్వరి అందిస్తారు. రాజేశ్వరి, చెప్పండి. ఇంతకు ముందే కవిత అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలానే అందులో బీఆర్ఎస్ అలాగే జాగృతి రెండూ కూడా కేసీఆర్కి రెండు కళ్ళ వంటివి అని చెప్పి ఆవిడ తేల్చి చెప్పడం జరిగింది. అంతేకాకుండా కవిత ఇంటి ముందు ఈరోజు రెండు ఫ్లాగ్ పోల్స్ అయితే కనిపించడం జరిగింది. ఒకటి జాగృతికి సంబంధించింది అయితే, రెండో పోల్ ఎందుకు అని చెప్పి క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఆవిడ ఇంకొక పార్టీ పెడుతున్నారు అనే దానికి ఇది ఒక రకంగా సంకేతం అనుకోవచ్చు అంటారా? శ్రీ మీరన్నట్టుగానే కవిత పార్టీ పెడతారు అని ఊహాగానాలు ఇప్పటి వరకు మనం చూసాం. ఎందుకంటే తన వెనక కుట్ర జరుగుతోంది అంటూ అమెరికా నుంచి వచ్చిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీ నుంచి బయటకు వస్తారా అనే చర్చ అయితే మొదలైంది. సో ఒక్కొక్క అడుగు మనం చూస్తున్నాం. ఆమె ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేయటం కానీ ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఆమె చెప్పాలనుకున్న అంశాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో అన్ని మాటలు పక్కన పెడితే కేవలం కేసీఆర్కు రెండు కళ్ళు, అటు బీఆర్ఎస్ ఇంకో కన్ను జాగృతి అన్నట్టుగా చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీతో ఈక్వల్గా తెలంగాణ జాగృతి సంస్థను కూడా ఆమె పరిగణలోకి తీసుకొని ప్రజల్లోకి ఒక ఫీలర్ పంపించే ప్రయత్నం అయితే చేశారు. సో స్పష్టంగా రెండు పార్టీలకు కూడా బీఆర్ఎస్ తరపున ఎవరైతే నాయకుడు ఉన్నారో కేసీఆర్ కీలకం అనే అంశాన్ని కూడా ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం పూర్తిగా చేశారని చెప్పొచ్చు. ఇంకొకటి, ఇంటి ముందు 2 ఫ్లాగ్ పోల్స్ కనిపించాయి. ఒకటి తెలంగాణ జాగృతి సంస్థది అనుకున్న, రెండో ఫ్లాగ్ పోల్ దేనికోసం ఏర్పాటు చేశారు అనే సంకేతం కూడా కనిపిస్తోంది. సో ఉదయం నుంచి కూడా పర్టికులర్గా పార్టీకి సంబంధించి ఒక తొలి అడుగు వేసే దిశగానే మనకి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో కాసేపటి క్రితం ప్రెస్ మీట్లో కూడా ఆమె ఇదే అంశాన్ని చెప్పారు. ఎక్కడా కూడా కేటీఆర్ పేరు కానీ హరీష్ రావు పేరు కానీ ప్రస్తావించకుండానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా నాయకుడు కేసీఆర్ అనే అంశాన్ని మరొకసారి ఆమె గుర్తు చేశారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అటు ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంలో అలాగే కేసీఆర్ నేతృత్వంలోనే ఉద్యమ స్ఫూర్తి అనేది వచ్చింది. అక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా కేటీఆర్ ప్రస్తావన తీసుకురాలేదు, కేటీఆర్కు ప్రయారిటీ లేదు అన్న అంశాన్ని చెప్పకనే చెప్పినట్టుగా మనం ఇక్కడ స్పష్టం చేసుకోవచ్చు. ఇంకొకటి, జూన్ 4న మహాధర్నా చేపడతామని చెప్పారు. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీ తరపున కాదు, కేవలం తెలంగాణ జాగృతి సంస్థ తరపున ఉంటుంది అని చెప్పేసి ఆమె పర్టికులర్గా చెప్పడం జరిగింది. మరి దీనికి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా హాజరవుతారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ నిరసనకి, మహాధర్నాకి బీఆర్ఎస్కి సంబంధం ఉందా లేదా అన్న విషయం కూడా ఆమె క్లారిటీగా చెప్పలేదు ప్రెస్ మీట్లో. ఇది మనం కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, నందీనగర్లో వేరే రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక కార్యాలయాన్ని తీసుకొని ఇక నుంచి ఆమె ఏదైనా ప్రజలకు చెప్పాలి, ఒక నోట్ ఇవ్వాలి అనుకుంటే కనుక అక్కడి కార్యాలయాన్ని సిద్ధం చేసుకొని ఆమె అక్కడి నుంచి చెప్తారు. ఎందుకంటే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళాలి. సో అలాంటి అవసరం రాకుండా ఆమె ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే కనుక ఒక రకంగా పార్టీ పెట్టే దిశగానే కవిత ముందుకు వెళ్తారు అంటంలో సందేహం లేదు అనిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ పార్టీ పెడితే ఎలా పెడతారు కవిత అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. పార్టీకి సంబంధించి ప్రజల నుంచి మద్దతు వస్తుందా లేదా అన్న అంశం కూడా మనం తెర మీదకి చూడాలి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఒకవేళ కవిత పార్టీ పెట్టి ముందుకు వెళ్తే కనుక ఇప్పుడు ఏ ఐడియాలజీతో తెలంగాణలోకి వెళ్తారు? టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించుకోవాలనేది ఒక ఐడియాలజీ. సో ప్రజలు కూడా అదే స్ఫూర్తితో, మన కోసం పుట్టిన పార్టీ అనే ఒక స్ఫూర్తితో ఉన్నారు కనుక ఆ రోజు టీఆర్ఎస్ నిలబడగలిగింది, గట్టిగా జనంలోకి వెళ్ళింది, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపు చేసుకుంది. మరి ఇప్పుడు కవిత పార్టీ ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. కానీ ఏ ధైర్యంతో కవిత పార్టీతో ముందుకు వెళ్తారని చూడాలి. ఇంకొకటి, బీఆర్ఎస్లో మద్దతు లభించిన చాలామంది నేతలు, బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న నేతలు కవితతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. సో ఎవరికైతే ప్రాధాన్యత దక్కలేదో వారందరికీ కూడా కవిత ప్రయారిటీ ఇస్తారా? తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించి ఇప్పటికే సింగరేణి లాంటి పరిధిలో 11 డివిజన్లు ఏర్పాటు చేసి కార్యదర్శులను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆమె తెలంగాణ జాగృతి సంస్థ తరపున. సో ఇలా కొన్ని శాఖలను కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతోంది కనుక అటువంటి కీలక నాయకులందరినీ కూడా సేకరించి ఆమె ఉద్యమాన్ని, నిరసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు కనుక ఒక రకంగా ఈ మహాధర్నాకు వచ్చే రెస్పాన్స్ అనేది తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా లేకపోతే కొత్త పార్టీ పెడితే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అసలు తనకంటూ ఎంత బలం ఉంటుంది అని తెలియడానికి ఒక వేదికగా దీన్ని అయితే మనం భావించవచ్చు తేజస్వి. ఓకే,
అయితే రాజేశ్వరి, వారసత్వ రాజకీయాల్లో మనం చూసినట్లయితే గతంలో కొన్ని సంఘటనలు మనం చూసాము అదర్ స్టేట్స్లో కూడా, లైక్ షిండే లాంటి వాళ్ళని. అయితే ఇప్పుడు కవిత ఇక్కడ పార్టీ పెడితే అలాంటి పరిస్థితే ఉంటుందనుకోవచ్చు అంటారా? రాజకీయాలు అనే అంశం కూడా మనం తెర మీద తీసుకోవచ్చు. ఎందుకంటే కుటుంబ రాజకీయాలు, పరిధి దాటి వారసత్వ రాజకీయాలు ఇవన్నీ కూడా మేము యాక్సెప్ట్ చెయ్యం, ఇది కేవలం ప్రజల కోసమే పుట్టిన పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ చెప్పినప్పటికీ కుటుంబంలో వారికే కీలక పదవులు లభించాయని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చాలాసార్లు ఆరోపణలు చేసిన సందర్భం కూడా మనం చూసాం. సో ఇక్కడ వారసత్వ రాజకీయమా లేకపోతే ఆస్తుల పంపకంలో వచ్చిన గొడవల అన్నది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. లేకపోతే పార్టీలో అసలు కవితకు ఎంత బలం ఉంది అనే ప్రయత్నం ఆమె చేస్తున్నారా అన్న అంశం కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మహారాష్ట్ర రాజకీయాలను చూసుకుంటే ఏక్నాథ్ షిండే వర్గం మనం చూడొచ్చు. శివసేన నుంచి చీలికగా ఏర్పడి ఏక్నాథ్ షిండే ఆయన ఒక రకంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. శివసేనలో చీలిక తీసుకొచ్చినా బీజేపీతో కలిసి వెళ్ళినా కూడా ఈరోజు ఒక మంచి పదవులు ఆయన ఉన్నారు కనుక ఒక రకంగా సక్సెస్ అయ్యారు షిండే. సో ఆ రకంగా కవిత కూడా బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలను లేకపోతే తెలంగాణకు సపోర్ట్గా ఉన్న కొంతమంది ప్రజలను ఏకం చేసి ఒక ప్రత్యేకంగా ఒక చీలిక తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా కవిత చేస్తారా అన్న అంశం కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం అన్నా చెల్లెల ఇష్యూస్ కూడా మనం చూసాం మన పక్క తెలుగు రాష్ట్రం షర్మిల విషయంలో. సో షర్మిల అటు జగన్తో పోటీపడి ఆమె కొత్తగా పార్టీ పెట్టే ప్రయత్నం చేశారు, పెద్దగా ముందుకు వెళ్ళలేకపోయారు. తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ కోడల్ని అంటూ ఆమె తెర మీదకి వచ్చారు. తెలంగాణ వైసీపీ అని చెప్పేసి ఆవిడ పార్టీ కూడా స్థాపించడం జరిగింది. అయినప్పటికీ కూడా సక్సెస్గా ముందుకు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో ఆమె చేరటం ఆ తదనంతర పరిణామాలు మనకు తెలిసిందే. సో అలా కొన్ని అంశాలు మనం కంపేర్ చేసుకునేటప్పుడు అటు బీహార్లో వారసత్వ రాజకీయాలు కానీ ఇలా కంపేర్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రయారిటీ కోసం ప్రయత్నిస్తారు. సో కవిత కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేనికి సిమిలర్గా దేనికి ఆమె ఏ మార్గంలో వెళ్తారనేది మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. రాజేశ్వరి, అయితే తెలంగాణలో పోరాడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి అయితే పేరుంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే కవితకు ఎంతవరకు ప్రజల్లో మద్దతు ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఎటువంటి లైన్ తీసుకొని ఆవిడ ప్రజల్లోకి వెళ్ళారనుకోవచ్చు. అంతకుముందు చాలా పార్టీలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత, కానీ ఆ పార్టీలన్నీ కూడా కనుమరుగైపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కవిత గనక పార్టీ పెడితే ఆవిడకి ఎంతవరకు ప్రజలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు? తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆవిర్భవించింది, తర్వాత బీఆర్ఎస్గా మారింది. ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో టీఆర్ఎస్తో ఉన్న ఆ సెంటిమెంటల్ సంబంధం అనేది తెగిపోయిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సో తెలంగాణ అంటే కేవలం టీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ బీజేపీలు కూడా తెలంగాణ జనంలో ఉంది, ఆ పార్టీలు కూడా ఉన్నాయి. జాతీయ పార్టీగా బీజేపీ కాంగ్రెస్ కూడా ఉన్నాయి. సో కాంగ్రెస్ అధికారంలో రావడం మనం చూసాం. సో మొదట్లో టీఆర్ఎస్కు ఉన్నంత బలం తెలంగాణ పార్టీగా అన్నది ఇప్పుడు కాస్త తగ్గిందా, లేకపోతే ఇప్పటికీ జనాల్లో తెలంగాణకు సంబంధించి పార్టీ మన తెలంగాణ పార్టీ అనేది ఇప్పటికీ బీఆర్ఎస్ ఆ స్ఫూర్తిని తీసుకువెళ్ళగలుగుతుందా లేదా అన్నది ఒక విషయం. అయితే ఇదే స్ఫూర్తితో గతంలో విజయశాంతి తెలంగాణ తల్లి అనే పార్టీ ఒకటి పెట్టారు. సో ఆమె పోరాడినప్పటికీ కూడా పెద్దగా ముందుకు వెళ్ళలేకపోయారు. ఆమె కూడా వేరే పార్టీలో చేరిపోవడం మనం చూసాం. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ కూడా ఒక పార్టీతో స్వయంగా ఆయన ముందుకు వెళ్ళారు. అది కూడా మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. ఇటు షర్మిల విషయం తీసుకున్నా కూడా పార్టీ పెట్టి ముందుకు వచ్చినప్పటికీ ప్రజలు ఆమె ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు కానీ పెద్దగా మద్దతు అయితే పూర్తి స్థాయిలో లభించలేదు అనేది అయితే మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. మరి కవిత విషయానికి వస్తే కేసీఆర్ తనయ్యగా ఆమెకు ఒక మంచి పేరుంది. తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన బతుకమ్మను దేశ విదేశాల్లో కూడా ఆమె ప్రభావితం చేశారు. దేశ విదేశాల్లో ఒక బతుకమ్మ ఆడేందుకు ఆమె ఆజ్యం పోశారు. సో సంస్కృతిని విస్తరించే ప్రయత్నంలో భాగంగా కవిత ప్రయత్నం చేశారు. కాబట్టి తెలంగాణ ఆడపడుచుల సపోర్ట్ ఉంటుందా, తద్వారా తెలంగాణ ప్రజల్లో కూడా క్షేత్రస్థాయిలోకి ఆమె వెళ్ళగలుగుతారా లేదా అన్నది కూడా మనం చూడాలి. ఇంకొకటి, ఏ పార్టీ పెట్టాలన్నా ఒక ఐడియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏ ఐడియాలజీతో కవిత ముందుకు వెళ్తారు? టీఆర్ఎస్ స్థాపించే సమయంలో ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉండింది. సో ఇప్పుడు ఏ అంశాన్ని కవిత తీసుకువెళ్తారు? ఒకవేళ లేఖలో ఆమె పేర్కొన్నట్టుగా బహుజన సామాజిక లక్ష్యాలు సాధించడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని పేర్కొన్నారు. మరి ఆ సామాజిక లక్ష్యాలు అన్నవి ఆమె ఏమో చెప్తారా? మహిళలకు కూడా అంతగా అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. ఆ అంశాలు ముందుకు తీసుకొస్తారా? అసలు ఆమె ఏ ఎజెండాతో ముందుకు వెళ్తారు? ఒకవేళ వెళ్తే కనుక ప్రజలు నిజంగా పార్టీకి మద్దతు ఇస్తారా అన్న అంశాలు మాత్రం భవిష్యత్తులోనే తేలాలి. సో ఈ రోజు వరకు జరిగిన పరిణామాలు చూసుకుంటే కనుక పార్టీ పెట్టే దిశగానే కవిత ముందుకు వెళ్తున్నారా, లేకపోతే తన బలమేంతో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఈ మహాధర్నా ద్వారా కవిత ఒకసారి చేయబోతున్నారా అన్నది మాత్రం ధర్నా జరిగిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేశ్వరి.